పోటీలో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలోని పెర్త్కు వెళ్ళి ఆయన క్రికెట్లో శిక్షణ తీసుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ప్రస్తుతం విష్ణు బంతితో సిద్ధంగా ఉన్నారు. మంచు విష్ణువర్ధన్ బాబు చాలా స్లిమ్ అయ్యారు ఈ మధ్య విష్ణు. గతంతో జరిగిన పోటీల్లో మనం పోల్చుకుంటే బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు అమిత్. 1.1 ఓవర్ తర్వాత 1 వికెట్ నష్టానికి 5 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. జెమినీ టీవీ ఎక్స్క్లూజివ్గా, లైవ్ అండ్ ఎక్స్క్లూజివ్గా జెమినీ టీవీ ప్రతిష్టాత్మకంగా ప్రసారం చేస్తున్న ఈ రెక్సోనా టాలీవుడ్ T20 ఫైనల్ పోటీ మనం చూస్తున్నాం. అనివార్య కారణాల వల్ల, వర్షం పడడం వల్ల, ఇప్పటికే చాలా కాలాతీతం అవడం వల్ల ఎంపైర్స్ నారాయణ ఇంకా సురేష్ బాబు ఇద్దరు కూడా ఒక డెసిషన్ తీసుకుని ఇద్దరు కెప్టెన్స్తో మాట్లాడి ఈ పోటీని కేవలం 10 ఓవర్లకి కుదించడం జరిగింది. ప్రస్తుతం 2వ ఓవర్ కొనసాగుతోంది. టాస్ గెలిచిన నాగార్జున, కింగ్ జట్ నాయకుడు నాగార్జున ముందుగా వెంకీ వారియర్స్ని బ్యాటింగ్ పంపించడంతో ప్రస్తుతం 2వ ఓవర్లో మనం ఉన్నాం. మీ టీవీ స్క్రీన్స్ మీద మోహన్ బాబు, చిరంజీవి ఇంకా ఇతరుని మనం చూడొచ్చు. వైట్ బాల్గా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. సురేష్ బాబు దాన్ని వైడ్గా డిక్లేర్ చేశారు. మరొక అదనపు పరుగు లభించింది. ఈ ఓవర్లో ఇప్పటివరకు ఆయన 2 వైడ్లు బౌల్ చేయడం జరిగింది విష్ణు. మరొకసారి మన టీవీ స్క్రీన్స్ మీద రిలాక్స్డ్ మూడ్లో ఈ పోటీని తిలకిస్తున్నారు మోహన్ బాబు. తన కొడుకు బౌలింగ్ చూస్తున్నారు. చిరంజీవి అదేవిధంగా తన ప్లేయర్స్ ఏ రకంగా ఆడుతున్నారు చూడడం జరుగుతుంది. ఆయనతో పాటు రామ్ చరణ్ తేజ కూడా ఉన్నారు. విష్ణు వేసిన తర్వాత కంటే తిరిగి బయటగా వెళ్ళే అవకాశం ఉంది. హ్యాట్రిక్ వైడ్స్. బంతి స్కిడ్ అవుతోంది పిచ్ మీద పడి. కొద్దిగా డ్యాంప్నెస్ ఉంది. కురిసిన భారీ వర్షం, దాదాపు గంటన్నర సేపు నాన్ స్టాప్గా వర్షం పడింది. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అందజేసిన సూపర్ సాపర్ ద్వారా చాలా చక్కటి క్లియరెన్స్ చేశారు గ్రౌండ్ ఫీల్డ్. ఇప్పుడే ముఖ్యమంత్రి రోసయ్య మైదానంలో ప్రవేశించారు. మీ టీవీ స్క్రీన్స్ మీద దాన్ని చూడొచ్చు. అదేవిధంగా దర్శకరత్న దాసనారాయణరావు తన 150వ చిత్రాన్ని ఆయన డైరెక్ట్ చేయబోతున్నారు. పనిచేయడం జరిగింది. మిడ్ వికెట్ 4 పరుగులు లభించే మొదటి బౌండరీ వెంకీ వారియర్స్ కి. మరొకసారి రీప్లే చూద్దాం. ఈ షార్ట్ పిచ్ డెలివరీని ఏ రకంగా మిడ్ వికెట్ రీజన్ వైపు పుల్ చేయడం జరిగిందో బ్యాట్స్మెన్ చాలా చక్కటి బౌండరీ సాధించారు వేగెంట్ గా ఉన్న మిడ్ వికెట్ రీజన్ వైపు. ఎందుకంటే మొదటి 3 ఓవర్లు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మరొకసారి మన టీవీ స్క్రీన్స్ మీద చూడొచ్చు. ముఖ్యమంత్రి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రోసయ్య, అదేవిధంగా దానం నాగేందర్ మినిస్టర్, అదేవిధంగా దాసనారాయణరావు, ఏకే ఖాన్ సిటీ పోలీస్ కమిషనర్ అందరూ కూడా విఐపీస్ అందరూ కూడా ఇప్పుడే మైదానంలో ప్రవేశించారు. మరొక పరుగు లభించింది. ఈ పరుగుతో జట్టు స్కోరు 1 వికెట్ నష్టానికి 12 పరుగులకు చేరుకుంది 1.4 ఓవర్ల తర్వాత. ఎంతో ఉత్సాహవంతమైన, ఉద్రేకవంతమైన, పూర్తి స్థాయి క్రీడా వాతావరణంలో మరొకసారి రీప్లే మనం చూద్దాం. చాలా హరీడ్గా ఆ బాల్ని ఆడడం జరిగింది. బ్యాట్స్మెన్ చాలా వేగంగా 1 పరుగు పూర్తి చేశారు. ఈ రీప్లేలో మనం చూసాం ఎంత వేగంగా వాచ్ చేశారు. రఘు మరొకసారి ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు బౌలర్ని. ఆయన తిరిగి దాన్ని టర్న్ చేయడం జరిగింది. మిడ్ వికెట్ల బౌండరీ అయింది. దాటి 10 పరుగులతో 4 పరుగులు లభించాయి. మొట్టమొదటి బౌండరీ రఘుకి లభించింది. అంపైర్ సురేష్ బాబు దాని బౌండరీగా ప్రకటించడంతో 4 పరుగులు లభించాయి. రీప్లేలో మళ్ళీ మనం చూడొచ్చు ఏ రకంగా దాన్ని ఆయన టర్న్ చేశారో. స్క్వేర్ లెగ్ రీజియన్ వైపు స్క్వేర్ లెగ్ బౌండరీలను దాటి బంతి బయటికి పోవడంతో 4 పరుగులు లభించాయి. ఎందుకంటే ఇది ఆఖరి ఓవర్, ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ దీని తర్వాత ఉండవు కాబట్టి అది అడ్వాంటేజ్ తీసుకుని ఫీల్డర్స్ అందరూ కూడా 38 సర్కిల్ లోపలే ఉండడంతో ఈ బౌండరీలు సాధిస్తున్నారు రఘు. 2వ ఓవర్ ఆఖరి బంతి, ఇంకొక ఓవర్ మాత్రం ఉంది ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్లో. ప్రస్తుతం 8 పరుగుల సరాసరితో ఈ బ్యాటింగ్ కొనసాగుతోంది. 1.5 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 16 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తుంది వెంకీ వారియర్స్. టాస్ గెలిచిన నాగార్జున ముందుగా వెంకటేష్ టీంని మైదానంలో బ్యాటింగ్కి ఆహ్వానించడం జరిగింది. ప్రస్తుతం రఘు సాధించిన బౌండరీ ద్వారా జట్టు స్కోర్ 16 పరుగులకు చేరుకుంది. ఈ పోటీని 10 ఓవర్లకి కుదించడంతో కేవలం 3 ఓవర్లు మాత్రమే ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. 2020 లాగా 6 ఓవర్లు ఉండవు. 10 కాబట్టి 3 ఓవర్లు ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ప్రతి బౌలర్ కూడా కేవలం 2 ఓవర్లు మాత్రమే బౌల్ చేయవలసి ఉంది అని అంపైర్ తెలియజేశారు. తర్వాత బంతిని ఎదుర్కొంటున్నారు రఘు. దీంతో ఓవర్ ముగిసింది. 2 ఓవర్ల తర్వాత 1 వికెట్ నష్టానికి 16 పరుగులు.